2,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను రైతులకు ఇవాళ 203 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులోనూ ఇవాళ రాంపూర్ దగ్గర ఇవాళ కార్యక్రమం జరుగుతాయి. కూడా జగన్ ఇవాళ వస్తున్నాడు కాబట్టి జగన్ వస్తున్నారు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తామని చెప్పి మెసేజ్ పెడతా ఉన్నారంట. మీరు అడుగుతా ఉన్నారు, అయ్యా చంద్రబాబు రైతులకు కనీసం 3 రూపాయలు కూడా రాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి మీరు అడుగుతా ఉన్నారు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి రైతులు గట్టిగా నిలదీస్తుంది. రైతులు పంట కొనుగోలు కోసం పంట పెట్టుబడి కోసం పెట్టుబడి సహాయం కింద రేపు మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం ఉండేది. రైతులకు ఆర్థికలు తోడుగా ఉండేది. చేయబట్టుకొని రైతులను నడిపించే కార్యక్రమం జరిగింది. అది ఈరోజు ఏం జరుగుతా ఉంది? మొదటి సంవత్సరం దాటిపోయింది. రైతులకు ఇవాళ ఇవ్వాల్సిన 5,000 సహాయం ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఈ సంవత్సరం కూడా చూడైపోయింది. జూలైలో ఇవాళ ఉంటాం. ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం ఉండలేదు. చంద్రబాబు నాయుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాల రైతుల పాలు పూర్తిగా జగన్మోహన్ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాల ఆర్థిక నిర్వీర్యమైపోయి విద్యార్థులకు పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సిస్టమ్ ఆర్పణ ఉండేది. ఆర్బికేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బికే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసేవాడు. జాయింట్ కలెక్టర్లు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా మార్కెట్ గా వ్యవహరించే వాళ్ళు ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బికేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఉండే పరిస్థితి సప్లై చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆగ్రి ఇండస్ట్రీ ల్యాబ్స్ నియోజకవర్గానికి ఆగ్రి ఇండస్ట్రీ నియోజకవర్గానికి నిర్వీర్యమైపోయిన పరిస్థితి వ్యవసాయం జరుగుతూ ఉంది. సంబంధించిన అన్ని రంగాలు కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ప్రతి రైతు దగ్గర నుంచి 76,000 మంది రైతులు ఉన్నారు. 6,45,000 టన్నులు మామిడి తోటలు పండించే రైతులు ఉన్నాక 2,20,000 ఎకరాలలో ఈ పంట సాగు ఈ మామిడి చెట్టు
ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. ఈ 76,000 మంది రైతులకు మీరే 12,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాలి. డబ్బులు వేసి ఆ పంటను మీరే కొనుగోలు చేసి మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు ఇబ్బంది చేస్తూ రైతులు ఇవాళ ఫ్యాక్టరీలు కొనుక్కోక పంటను కుళ్ళిపోతా ఉన్న పరిస్థితిలో రైతు మనం తెచ్చిన పంటను 40 రోజులు లారీలలో పెట్టుకుని అక్కడ కూడా ఆ లారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక అభిషేకం వెళ్తా ఉన్న రైతులు లేదంటే రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా ఉద్యమిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రైతుల తరఫున గట్టిగా ఉద్యమం చేస్తారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తా ఉన్నాం. మిమ్మల్ని కలవటానికి వచ్చినందుకు శశిరెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80%. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు సాధారణ అడుగుతా ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఈ మాటలుగా పరబడలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. వీళ్ళు పోలీసులు మనుషులు రాక్షసులు బట్టి పోలీసు చెప్తా ఉన్నాం. అయ్యా బట్టి పోలీసు మీకు సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య అందుకే ఒక్క జగన్ మాత్రమే కలుపుతాడు. ఒక రైతు సమస్యలైన జగనే కలుపుతున్నాడు. మామూలు రైతులైనా కూడా జగనే కలుపుతా ఉన్నాడు. మిర్చి రైతులైనా కూడా జగనే కలుపుతా ఉన్నాడు. ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకి 5,000 ఇవ్వాలన్నా టీఆర్సీ చేయాలన్నా వాళ్ళకి బిల్లు ఇచ్చామన్నా చివరికి చంద్రబాబు నాయుడు గారి హామీని నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా ఆయన సూపర్ 6 సూపర్ 7 ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఏడబట్టాలన్నా ఒక జగనే ముందున్నాడు అన్నది ప్రతి పోలీసు సోదరులు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రతి పోలీసు సోదరులు అధికారంలో ఉన్న ఎస్పీలు అధికారంలో ఉన్న అధికారులు లంచాలకు ఆ సీఎం వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రమాణాలకు నమ్మకండి. రేపెందుకు మీ సమస్యలు కూడా ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతా ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా ప్రతి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా అటు ఎస్ఎం సోదరులు కూడా అద్భుతమైన ఏమంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవారు ఉండదు. సమస్యల గురించి ఎవరు మాట్లాడకుండా ఆ సమస్య లేదు అని చెప్పి అంగీకరిస్తారు. రామారాజ్యాలు తప్పుగా పట్టిస్తారు. సమస్యలకు ప్రజలకు గాలికోస్తున్నాయి. నష్టపోయిన కార్యక్రమం జరుగుతుంది. అన్నా